హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయో ఇండీడ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి తెలంగాణ కౌన్సిలింగ్ గురించే, కానీ ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వెరిఫికేషన్ ఆఫీసర్ పంపిన క్వెరీ ఐడికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఇది వెరీ సింపుల్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేశారు, కానీ మనం మన ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఉంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్ని వెరిఫై చేసి మనకి ఎస్ఎంఎస్కి ఇలాంటి ఒక ఎస్ఎంఎస్ పంపిస్తారనమాట. అది ఒక క్వెరీ ఐడి ఇచ్చి రెస్పాండ్ ఇమీడియట్లీ అని పంపిస్తారనమాట. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు, మనం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలోనే కాదు, మీరు ఏ సర్టిఫికేట్స్ అయినా సరిగ్గా అప్లోడ్ చేయకపోతే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు గూగుల్ ఆర్ క్రోమ్లోకి వెళ్ళి అందులో tsmedadm.tsche.in అని అది క్లిక్ చేస్తే ఇలా ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా ఒక పేజ్ ఓపెన్ అయి ఉంటుంది. లాస్ట్ ఆప్షన్ రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీ అని క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఇందులో మీరు మీ ఫండమెంటల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలాగే క్వెరీ ఐడి. ఎస్ఎంఎస్లో పంపించారు కదా మీకు, ఆ క్వెరీ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. అయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, ఈ ఆప్షన్లో మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. నాట్ ఫాదర్స్, మీ ఫాదర్ది కాదు, క్యాండిడేట్ అంటే మీ పేరు మీద ఉండే సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ సక్సెస్ఫుల్గా మీరు చేసిన తర్వాత ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. ఇదన్నమాట, ఇది వెరీ సింపుల్ ప్రాసెస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, స్టేట్ కౌన్సిలింగ్ అయినా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయినా మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరిచ్చే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఏ అప్డేట్ ఉన్నా మీ మొబైల్ నెంబర్కి లేదంటే ఈమెయిల్ ఐడికి వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు అన్ని అప్డేట్స్ చూస్తూ ఉన్నప్పటికీ కానీ మీరు కేఎన్ఆర్హెచ్ అంటే తెలంగాణ వాళ్ళకి సంబంధించింది, లేదంటే ఆంధ్ర వాళ్ళైతే వాళ్ళ వెబ్సైట్కి, ఇంకా ఆల్ ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే ఎంసీసీ వెబ్సైట్, ఇలా వెబ్సైట్స్ అన్నీ మీరు రోజు చూస్తూ ఉండాలి. ఎందుకంటే మీకు ఏమన్నా తెలుస్తాయి అప్డేట్స్ ఉన్నాయా లేవా అని. నెక్స్ట్, మీరు ఏదైనా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏదైనా స్టెప్ తెలియకపోతే ఎవరినైనా అడగండి. తెలిసిన వాళ్ళని అడిగి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళని అడిగి చేయండి. కానీ ఎందుకంటే మిస్టేక్స్ చాలా వస్తాయి, సో ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా పర్సన్ మీకు తెలుసుంటే వాళ్ళని అడిగి చేయండి. ప్యానిక్ అయిపోయి కంగారులో ఏ మిస్టేక్స్ చేయకండి. నేను ఇందాకే చెప్పాను కదా, ఈ క్వెరీ ఐడి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అనో లేదా దేనికోసం కాదు, మీరు ఏ సర్టిఫికేట్ అయినా సరే ప్రాపర్గా అప్లోడ్ చేయకపోతే వాళ్ళు పంపిస్తారు. ఒకవేళ రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు అన్నీ ప్రాపర్గా చేసినట్టే. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.